పాలస్తీనా, గాజా, ఇరాన్, లిబియా ఈ దేశాలపై అగ్రరాజ్యం వెనుకొండి యుద్ధాన్ని కొనసాగిస్తుంది. నేటికి సంవత్సరం గడిచిపోతుందని ఆ ఎర్రన్నలు నేరుగా నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు న్యూ డెమోక్రసీకి చెందిన రాష్ట్ర జిల్లా నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఆ యుద్ధం వెనకాల ఎవరి హస్తం ఉంది, ఇటు ఎర్రన్నలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఏంటి అసలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాపై దాడులు ఆపాలని నిరసన కార్యక్రమం ఉంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చేసి వాటికి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి దాడులు కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం దాడిలో 50,000 మంది గాజాలో ఉన్నటువంటి ముస్లింలు చనిపోయారు. దాంట్లో పిల్లలు దాదాపు వాళ్ళే ఎక్కువ పిల్లలు మహిళలు ఉన్నారు. కనుక మొత్తం ఈరోజు ఒక్క పాలస్తీనా వరకే పరిమితం కాలేదు. ఇవాళ లెబనాన్ మీద ఇవాళ ఇజ్రాయెల్ దాడికి సిద్ధమైంది, ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధమైంది, యెమెన్ మీద సిద్ధమైంది. అదేవిధంగా అనేక మందిని టార్గెటెడ్గా ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ దేశాల మీద, అరబ్ దేశాల మీద పెద్ద ఎత్తున దాడులకు పూనుకుంటున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైద్దా అనేటువంటి ఒక పరిస్థితి కూడా కనపడతా ఉంది. అన్ని దేశాల మీద, అక్కడ పశ్చిమాసియా దేశాల మీద మొత్తం కూడా ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇవాళ దాడులు కొనసాగిస్తున్నాయి. ఆ దాడులు ఆపాలని, అదేవిధంగా పాలస్తీనా భూభాగాలు అయితే ఆక్రమించుకున్నదో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నటువంటి అన్ని భూముల్ని తిరిగి ఇవ్వాలని, ఆ దేశం యొక్క జాతులని కాపాడాలని ఇవాళ నిరసన కార్యక్రమం. అదేవిధంగా భారతదేశం మొదటి నుంచి కూడా పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తూ వచ్చింది. కానీ వాళ్ళ దానికి భిన్నంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్కు మద్దతు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఇజ్రాయెల్లో యుద్ధం వల్ల అక్కడ శ్రామికుల యొక్క, కార్మికుల యొక్క కొరత ఏర్పడితే ఇవాళ మోడీ ప్రభుత్వం బీజేపీ పాలిత ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి వాళ్ళకి ఇవాళ ఒక మొత్తం కూడా ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళ తక్షణం 15,000 మందిని పంపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని పంపించొద్దు అనేది కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఎవరిని పంపించొద్దు అనేటువంటిది ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మీరు ఖండించపోగా దాన్ని వాళ్ళ మద్దతు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఆపాలని వాళ్ళ మేము కోరుతా ఉన్నాం. ఏంటన్నా అంటే ప్రధానంగా అరబిక్ కంట్రీస్లో ఎక్కువగా చమురు ఉత్పత్తి అవుతుంది. ఆ చమురు ఉత్పత్తి ఈ యుద్ధాల వల్ల మన దేశంపై ప్రభావం పడుతుందని అంటారు. ఎట్లుండబోతుంది, ఏంది ప్రభావం ఉంటుంది? ఇప్పటికే ఓ పక్క రష్యా, ఉక్రెయిన్ దాడి వల్ల అనేక వస్తువులు మనకు దిగుమతి అయ్యేటువంటి వస్తువులు ఏతుంటో వాటి మీద ధరలు పెరిగినాయి. ఇప్పుడు ప్రధానంగా అరబ్ దేశాల మీద ఆయిల్, పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అవుతున్నాయి, ఒపెక్ కంట్రీస్ మీద ప్రభావం ఉంటుంది. ఇవాళ ఇరాన్లో ఎక్కువ చమురు క్షేత్రాలు ఉన్నాయి, అదేవిధంగా ఖతార్లో ఉన్నాయి. ఈ అరబ్ దేశాలు ఎప్పుడైతే యుద్ధం ఆడ జరుగుతుందో ఇరాను, లెబనాను ఈ అన్ని దేశాల్లో ఆయిల్ క్షేత్రాలు ఇవన్నీ కూడా ఇక్కడ యుద్ధం జరగడం వల్ల అక్కడ ఆయిల్ క్షేత్రాల మీద ప్రభావం పడటం వల్ల మనకి దిగుమతులు కావు. తద్వారా ఆయిల్ కొరతలు ఏర్పడి మనం 80% పెట్రోల్ దిగుమతులను ఇతర దేశాల, అరబ్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ యుద్ధం ప్రారంభం అయితే మనకి ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు మొత్తం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ కోణం నుంచి చూసిన అమెరికా, ఇజ్రాయెల్ తక్షణం పాలస్తీనా మీద, అక్కడ లెబనాన్ మీద, ఇరాన్ మీద జరిగేటువంటి దాడులను వెంటనే ఆపాలని మేము కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి. మనతో పాటు అన్న ఏంటి 50,000 మంది ఇప్పటికే యుద్ధంలో చనిపోయారు. అమెరికా అగ్రరాజ్యం దాహం యొక్క పరిణామమే ఈ యొక్క 50,000 మంది మారణహోమం. ముఖ్యంగా ఆయిల్ నిక్షేపాల మీద అమెరికా సామ్రాజ్యవాద ధోరణితోని ఈ ఆయిల్ నిక్షేపాలను, ఆయిల్ నిధులను ఆక్రమించాలని చెప్పేసి ఈ యొక్క ఇజ్రాయెల్ ద్వారా ఇజ్రాయెల్ను పెంపుడు జంతువుగా మార్చుకొని అరబ్ దేశాల మీద దాడి చేస్తూ ఉన్నదో ఆ దాడిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వామపక్షాలు ఖండిస్తూ ఉన్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటి వరకు ఈ రోజుకైనా బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఇజ్రాయెల్కి సహాయ సహకారం అందిస్తుందో తగ్గించాలని, వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది పరిస్థితి. చాలామంది చిన్నారులు, మహిళలు చనిపోయారు. ఎట్లా చూడొచ్చు? ఇటేటు రమ్మంటే ఇల్లంతే నాదే అన్నట్టు ఇజ్రాయెల్ వ్యవహరిస్తుంది. ఆశ్రయం కోసం వచ్చినటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనాను మెల్లమెల్లగా మొత్తం ఆక్రమించుకొని ఇవాళ పెద్ద ఎత్తున అంటే ఒక శక్తివంతమైనటువంటి అణుబాంబులు
వేస్తే నేలపైన వేస్తే కొన్ని వేల సంవత్సరాల వాళ్ళకు కూడా గడ్డిపోచ మొలవనటువంటి ఒక శక్తివంతమైన బాంబుల వర్షాన్ని అమెరికా సామ్రాజ్యవాద దేశంతో సహాయంతో ఇవాళ చిన్న దేశాలైనటువంటి ఆయుధ దేశాలైనటువంటి దేశాలపైన ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తూ ఉంది. ఆ దాడులలో ఇప్పటికే 40,000కు పైగా చిన్నపిల్లలు మహిళలు చనిపోయారు. 2 లక్షల మంది దాకా నిరాశ్రయులయ్యారు. ఒక కాందశీకల పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. అన్నం లేక నీళ్లు లేక ఆశ్రమం లేక అక్కడ అన్నమో రామచంద్ర అంటూ అలమటిస్తున్నటువంటి దేశాలపైన అమెరికా అండదండలతోటి మొత్తము పశ్చిమాసియా దేశాలపైన యుద్ధాన్ని ప్రకటిస్తూ దూకుడుగా ఇవాళ ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీని అంతటికీ కారణం కూడా ఇవాళ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా ఇలాంటి యుద్ధ నీతికి అంటే ఇవాళ ఏదైతే ఐక్యరాజ్య సమితి ఒక పక్కన యుద్ధాన్ని ఆపివేయాలని చెప్తున్నారు, ఐక్యరాజ్య సమితి మాటలు కూడా ఖాతరు చేయకుండా ఇవాళ యుద్ధాన్ని ప్రకటించుకుంటూ ముందుకు పోతూ చిన్న దేశాలపైన దాడి చేస్తున్న తీరును మేము ఇలా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రగతిశీల మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పారు. జనాబ్ అభి अब से बहुत सारे नुकसान हो गए अरबिक कंट्री में। जैसा कि आप देख रहे हैं कि जो है ना मुसलमानों पे किस तरह से इजराइल का जुल्म हो रहा है, तो यहाँ पे हमारा बताने का मकसद आज छोटे छोटे देशों को जो है ना निशाना बनाते हुए कल ये अमेरिका जैसी सुपर शक्ति रखने वाले जो स्टेट्स है, तो ये लोग जो है ना ये लोग कंट्रीज़ वाले जो है ना आगे चलकर आज गाज़ा पे हो रहा है तो कल हमारे ऊपर भी हो सकता है। तो लिहाजा आज यहाँ हमारा जमा होने का मकसद खुसूसी जो है ना हमारी इंडिया भारतीय जनता पार्टी जो है ना अपने नरेंद्र मोदी की लीडरशिप में इजराइल के सपोर्ट में जो है ना 15 से 20 हज़ार फौजियों को भेजकर उनको ये बताना चाहती है कि जो है ना हम भी उनके साथ में हैं। तो पीएम नरेंद्र मोदी के इस फैसले से जो है ना पूरे हिंदुस्तानियों को जो है ना आगे चल कर नुकसान होने वाला है, क्योंकि जो है ना आज पिछले हमारे 70 साल ज़िंदगी में अगर हम देखेंगे तो इंडिया हमेशा से जो है ना फ़लस्तीन के सपोर्ट में रहा है, लेकिन आज पहली बार ऐसा देखने को मिला है जो है ना नरेंद्र मोदी जो है ना अपने इंडिया के फ़ौजियों को जो है ना वहाँ पर भेजकर हमारे उनके ऊपर जुल्म करने के लिए भेज रहे हैं। तो इसके ख़िलाफ़ में जो है ना पूरे लेफ्ट पार्टी आज यहाँ जमा होकर हमारे पीएम मोदी के फ़ैसले पर हम जो है ना एहतजाज करते हैं और हुकूमत से फौरी चाहते हैं कि जो है ना अपने इस जो भी फैसले को वापस ले। మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చెల్లా చెదురుగా పడి ఉన్న యూదులు ఆ దేశంలో కొంత ఈ దేశంలో కొంత ఉండే, అప్పుడు హిట్లర్ ఊచకోత కోస్తా ఉంటే వాళ్ళను ఏ దేశం కూడా దగ్గర తీసుకోలేదు. అలాంటి సందర్భంలో మానవత్వ దృక్పథంతో హక్కున చేర్చుకున్న పాలస్తీనాపై వాళ్ళు ఉండడానికి 8% భూభాగం ఇస్తే ఈ రోజు వాళ్ళు 75% భూభాగాన్ని ఆక్రమించుకొని ఆ దేశానికి స్వయం ప్రతిపత్తి లేకుండా చేసి దౌర్జన్యం చేస్తూ వాళ్ళ మీద మారణ కాండ అనేది అమెరికా అండదండలతో కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఏది చూడట్లేదు. వాళ్ళ ఉన్న భూభాగంలో కూడా వాళ్ళని బ్రతకనివ్వట్లేదు. దిగ్బంధం చేశారు. వాళ్ళకు నీళ్ళు లేదు, వాళ్ళకు వైద్య సదుపాయాలు లేవు, బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరి ప్రపంచం ఏది ఎవ్వరు కూడా వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా ఎవరికి అనిపించడం లేదు. ఒకవేళ ఇది మీతో జరిగితే ఎలా ఉంటుంది? ఉండడానికి కొంచెం ఇల్లు మీకు ఒక స్థానం ఇస్తే మొత్తం ఇంటిని ఆక్రమించుకొని మీ మీద జులుం చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? మరి ఈ లోకల్ ఛానళ్ళు కానివ్వండి, నేషనల్ ఛానళ్ళు కానివ్వండి, ఇంటర్నేషనల్ ఛానళ్ళు కానివ్వండి దాన్ని వక్రీకరించి వేరే విధంగా చూపెడతా ఉన్నాయి. బాధితులకు అండగా నిలవకుండా ఎవరైతే జులుం చేస్తూ ఉన్నారో వాళ్ళకు అండగా నిలుస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, నేషనల్ మీడియా కావచ్చు, లోకల్ మీడియా కావచ్చు, బాధితులకు అండగా నిలవండి. ఈ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆపే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. కాబట్టి యుద్ధాన్ని వెంటనే అక్కడ ఆపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి. ప్రపంచ యుద్ధం తలపించే పరిస్థితి కనబడుతుంది. 3వ ప్రపంచ యుద్ధం రాకుండానే, అది భారత్ వైపు మళ్ళకుండానే భారతదేశం కూడా వెంటనే ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చింది. అది మద్దతును ఉపసంహరించుకోవాలి. చిన్న దేశాలైన అరబిక్ దేశాలకు గతంలో ఉన్న ప్రభుత్వాలు మద్దతు ఇచ్చేటి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వెంటనే ఇకనైనా నరేంద్ర మోడీ ఆలోచించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్య లేకుండా, ఇష్యూ లేకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా పాలస్తీనాపై జరిగే యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలి. లిబియా కావచ్చు, చిన్న దేశాలపై ఇటు ఇరాన్ చేస్తున్న చిన్న దేశాలపై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి. దానికి మద్దతు కూడా ఉపసంహరించుకోవాలి. భారత ప్రభుత్వం కూడా
ఈడికెళ్ళి సైన్యాన్ని పంపే ప్రయత్నం చేస్తుంది. వెంటనే అది ఉపసంహరించుకోవాలని లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సైతం అవినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.